అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో మనం సైకిట్ లెర్న్ అంటే ఏంటి అండ్ సైకిట్ లెర్న్ని ఏ విధంగా నేర్చుకోవచ్చు, మెషిన్ లెర్నింగ్లో సైకిట్ లెర్న్ రోల్ ఏంటి అన్నీ డిస్కస్ చేద్దాం. ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, వీడియోని షేర్ చేసుకోండి అండ్ ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వంశీ భవాని ఛానల్. ముందుగా సైకిట్ లెర్న్ ఈజ్ అ పైథాన్ లైబ్రరీ అన్నమాట. ఓకే, and this Python library is mainly used for machine learning algorithms. ఓకే, బేసిక్గా ఈ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అంటే ఏంటన్నా ఏం చేస్తుంది అంటే ఇది ఒక ఓపెన్ సోర్స్ లైబ్రరీ అండి. ఇట్స్ అ ఓపెన్ సోర్స్ పైథాన్ లైబ్రరీ కాబట్టి ఎవరైనా యూస్ చేసుకోవచ్చు, ఎవరైనా కోడ్ని మాడిఫై చేయొచ్చు. దీని అఫీషియల్ గిట్హబ్ లింక్ కూడా మీకు దొరికేస్తుంది. సో యూ కెన్ మాడిఫై ద కోడ్ యాజ్ వెల్. సో మనకి మెషిన్ లెర్నింగ్లో ఒక మోడల్ని ట్రైన్ చేసేందుకు రకరకాల అల్గారిథమ్స్ ఉంటాయండి. ఓకే, యూ హ్యావ్ మల్టిపుల్ అల్గారిథమ్స్. బేసిక్గా ఒక హై లెవెల్లో మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి అంటే లెట్స్ సే నాకు టెంపరేచర్ 20 degrees ఉంటే షుగర్ కేన్ 1 ton పండుతుంది అని తెలుసు. అదే 23 ఉంటే మేబీ టెంపరేచర్ పెరిగే కొద్దీ ప్రొడక్షన్ తగ్గుద్ది అనుకుంటే లెట్స్ సే ఒక 0.8 tons మాత్రమే వచ్చింది అనుకుందాం. అదే 18 అయిపోతే 1.2 tons వచ్చింది అనుకుందాం. ఈ విధంగా ఇఫ్ వీ హ్యావ్ లెట్స్ సే డేటా పాయింట్స్ ఆఫ్ 1 lakh మేబీ క్రాప్స్. ఓకే, మనం ఏం చేయొచ్చు, ఈ డేటాని బట్టి బేసిక్గా ఒక మ్యాథమెటికల్ మోడల్ని క్రియేట్ చేసి ఎస్ ఈ టెంపరేచర్స్లో ఈ విధంగా ఉంది, ఫ్యూచర్లో లెట్స్ సే నా దగ్గర XYZ అనే టెంపరేచర్ ఉంటే లెట్స్ సే XYZ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ 24 degrees, ఎంత ఉండొచ్చు ఆ స్పెసిఫిక్ ప్రొడక్షన్ అనేది గెస్ చేయొచ్చు కదా బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ డేటా. దట్స్ వాట్ ఈస్ అ మోడల్. సో ఆ ట్రైనింగ్కి ఓకే, సో ఆ మోడల్ని ఏ విధంగా క్రియేట్ చేద్దాం, దర్ కెన్ బి డిఫరెంట్ వేస్ కదా. ఆ డిఫరెంట్ వేసే అల్గారిథమ్స్. అండ్ మెషిన్ లెర్నింగ్కి వీ హ్యావ్ ఫ్యూ పాపులర్ అల్గారిథమ్స్. ఒకవేళ సైకిట్ లెర్న్ లేకపోతే ఆ ప్రతి అల్గారిథము మ్యాథమెటికల్గా ఫస్ట్ మీరు నేర్చుకోవాలి. ఓకే, నేర్చుకున్నాక దాన్ని మీరు మీకు నచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ కానీ ఆర్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లాంగ్వేజ్లో ఇంప్లిమెంట్ చేసి దాన్ని యూజ్ చేసి మోడల్స్ని ట్రైన్ చేయాలి. ఓకే, కానీ సైకిట్ లెర్న్ ఏంటంటే ఈ ఇంప్లిమెంటేషన్స్ అన్నీ కూడా ముందుగానే చేసి ఉంచింది. సో లెట్స్ సే దట్స్ అల్గారిథమ్ కాల్డ్ లీనియర్ రిగ్రెషన్. ఓకే, నౌ ఈ లీనియర్ రిగ్రెషన్ అంటే మీకు ఏంటో తెలియకపోయినా వాళ్ళు ఏం చేస్తారు, సింపుల్గా దీన్ని ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి దానికి ఒక మెథడ్ని క్రియేట్ చేసి ఉంటారు కదా, జస్ట్ టు యూజ్ ఇట్. ఆ మెథడ్ని కాల్ చేసి అంతా ట్రైన్ చేసి డైరెక్ట్గా మీకు కావాల్సిన ప్రెడిక్షన్స్ తీసుకుంటారు. సైకిట్ లెర్న్ అనే కాదు, మీకు సైకిట్ లెర్న్తో పాటు ఇంకా బోల్డ్ అన్ని ML అండ్ డేటా సైన్స్ టూల్స్ లైక్ గిట్ కానివ్వండి, ఎష్యూర్ కానివ్వండి, MySQL కానివ్వండి, NumPy, Pandas, Seaborn, Matplotlib, Excel, Plotly, Keras, Gradio, TensorFlow, PySpark, Databricks, ఈ విధంగా బోల్డ్ అని టూల్స్, బోల్డ్ అని డొమైన్స్. ఇఫ్ యూ సీ PySpark, R, డీప్ లెర్నింగ్, NLP, దాంతోపాటు ఇఫ్ యూ జస్ట్ స్క్రోల్ ఓకే, Power BI, Gradio, Hugging Face, Gen AI, EDA, ML, Stats, Python, వీటిని అన్నిటిని నేర్చుకుందాం అనుకుంటే ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో కంప్లీట్గా యూ కెన్ చెక్అవుట్ ఆడియన్ స్కూల్స్ డేటా సైన్స్ బూట్ క్యాంప్. ఇదొక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్. జాబ్ రెడీనెస్ ఇన్ 6 months అంట. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది అండ్ అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్. వీళ్ళ నెక్స్ట్ కోహోర్ట్ 24th February స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే సింపుల్గా ఈ ఫామ్ని ఫిల్ చేయండి. ఫామ్ లింక్ ఈ పేజ్ లింక్ నేను డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఇస్తాను. యూ కెన్ క్లిక్ దాట్ అండ్ ఫిల్ దిస్ ఫామ్ అండ్ దిల్ కాల్ యూ బ్యాక్. ప్రస్తుతానికి వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. These are all people who have successfully qualified for various jobs after the completion of boot camp. కింద స్క్రోల్ చేస్తే వీక్లీ స్టాట్స్ కానివ్వండి, వాళ్ళు ఆఫర్ చేసే సర్వీసెస్ కానివ్వండి, అంతా ఇన్ డీటెయిల్ ఉంటుంది. ఈ పేజ్ని విజిట్ చేయండి, నచ్చితే ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దే విల్ కాల్ యూ బ్యాక్. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, సైకిట్ లెర్న్ గురించి ఇనఫ్ ఆఫ్ ది ఇంట్రో. సో టు గెట్ ఇన్ టు సైకిట్ లెర్న్ సింపుల్గా గూగుల్లో సైకిట్ లెర్న్ అని చెప్పి సెర్చ్ చేయండి. ద ఫస్ట్ లింక్ విల్ బి scikit-learn.org. okay, just click on this. okay, if you want to install this, సింపుల్గా go to install section. అక్కడ మీకు pip install కి కమాండ్ ఉంటుంది. you can just use that. if you scroll, so pip install scikit-learn అని చెప్పి మీరు if you enter the command, ఆల్రెడీ పైథాన్ ఉంటే ఆటోమేటిక్గా సైకిట్ లెర్న్ లైబ్రరీ మీ సిస్టంలోకి ఇన్స్టాల్ అయిపోతుంది. గాట్ ఇట్? గ్రేట్. సో టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, లెట్స్ సే క్లాసిఫికేషన్ ఉంది. సో ఇఫ్ యూ సీ దర్ ఆర్ డిఫరెంట్ మోడల్స్ కదా. సో క్లాసిఫికేషన్లో లెట్స్ సే ఆర్డినరీ లీస్ట్ స్క్వేర్స్
లీనియర్ మోడలింగ్ అనుకుందాం. దిస్ ఈజ్ యాక్చువల్లీ లీనియర్ రిగ్రెషన్ మోడల్. సో ఇది ఎలా పనిచేస్తుంది? ఐ టెల్ యూ ద బేసిక్స్ ఆఫ్ ద మోడల్ ఇట్ సెల్ఫ్. లెట్స్ ఈ విధంగా ఒక గ్రాఫ్ గీస్తున్నారండి మీరు. ఇటుపక్క ఈ ఎక్స్ యాక్సిస్లో ఏమో టెంపరేచర్స్, ఓకే, టెంపరేచర్స్, అండ్ వై యాక్సిస్లో ఏమో కరస్పాండింగ్ ప్రొడక్షన్ ఆఫ్ వాట్? ఆఫ్ షుగర్ కేన్. ఓకే, దిస్ ఈజ్ వై యాక్సిస్, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. సో ఈ విధంగా మీరు డేటా ప్లాట్ చేస్తున్నారు. సో ఇంత టెంపరేచర్కి లెట్స్ సే ఇంతకి ఇంత వచ్చింది, ఓకే, ఇంతకి ఇంత వచ్చింది, ఇంతకి మళ్ళీ ఇంత వచ్చింది, ఇంతకి ఇంత వచ్చింది, ఇంతకి ఇంత వచ్చింది, అండ్ ఇంతకి ఇంత వచ్చింది. లెట్స్ దిస్ ఇస్ ద డేటా యూ హ్యావ్. నౌ ఈ లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటంటే యూ విల్ ట్రై టు ప్లాట్ అ స్ట్రేట్ లైన్. సో స్ట్రేట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఏంటి? y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. గుర్తుందా మీకు మ్యాథమెటిక్స్? ఓకే, సో లెట్స్ సే ఈ విధంగా ఒక లైన్ ఉందనుకోండి. ఈ లైన్ ఒకవేళ గీస్తే మీరు బేసిక్గా లాస్ అనేది మినిమం ఉంటే దాట్స్ ద రిక్వైర్డ్ లైన్. లాస్ ఏంటన్నా అంటే, సో మీరేమంటున్నారు? ఎక్స్ ఇంత అయితే వై ఇంత అయి ఉండాలి అంటున్నారు యాజ్ పర్ యువర్ లైక్ ప్లాటింగ్ లైన్ లీనియర్ ఈక్వేషన్. ఓకే, సో లాస్ ఎంత అవుద్ది? ఇది యాక్చువల్, ఇదేమో మనం ప్రెడిక్ట్ చేసింది. సో లెట్స్ ఇట్ ఈస్ y1 ఈజ్ ద యాక్చువల్ వన్ అండ్ బేసిక్లీ y1 డాష్ ఈజ్ ద ఫర్ ఎగ్జాంపుల్ ప్రెడిక్టెడ్ వన్. సో దిస్ ఈస్ ద లాస్. ఓకే, ఇఫ్ యూ టేక్ దిస్ వన్ అగైన్, దీన్ని y2 అనుకుంటే ఇది y2 డాష్. సో y2 మైనస్ y2 డాష్ ఈజ్ ద లాస్ ఫర్ దిస్ పాయింట్. సిమిలర్లీ దిస్ పాయింట్, దిస్ పాయింట్, దిస్ పాయింట్, దిస్ పాయింట్, ఈ అన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్కి ఈ పాయింట్కి అన్నిటికీ లాస్ అనుకున్నారు. ఈ లాసెస్ని మీరు యాడ్ చేయలేరు. ఎందుకు? బికాజ్ కొన్నిసార్లు y1 పైన ఉంది అండ్ y1 డాష్ కింద ఉంది. బట్ కొన్నిసార్లు ఇక్కడ చూస్తే మీరు y2 కింద ఉంది, y2 డాష్ పైన ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ y1 ఈజ్ 5 అని అండ్ y1 డాష్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ 4.5 అనుకుందాం. సో y1 మైనస్ y1 డాష్ ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే 0.5. కానీ ఇక్కడ y2 అనేది y2 డాష్ కింద ఉంది. సో y2 ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 అనుకుంటే y2 డాష్ ఈజ్ 5. సో ఈ కేసులో y2 మైనస్ y2 డాష్ విల్ బికమ్ -1. ఇక్కడ 0.5. డస్ దాట్ మీన్ దిస్ లాస్ ఈజ్ బిగ్గర్ దాన్ దిస్ లాస్? కాదు కదా, యాక్చువల్లీ ఈ లాసే ఎక్కువ. కాబట్టి మనం ఏం చేస్తాం? విల్ ఫైండ్ ఆల్ ది పాయింట్స్. సో y1 మైనస్ y1 డాష్ హోల్ స్క్వేర్ చేస్తే అన్నిటికి పోద్ది కాబట్టి అన్నిటిని స్క్వేర్ చేసేద్దాం. y2 మైనస్ y2 డాష్ హోల్ స్క్వేర్ అండ్ సో ఆన్. ఒక మనకి n పాయింట్స్ తెలుసు అనుకుంటే yn మైనస్ yn డాష్ హోల్ స్క్వేర్ చేస్తాం. సో సింప్లీ దిస్ ఈజ్ సిగ్మా yi మైనస్ yi డాష్ హోల్ స్క్వేర్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n అనుకుందాం. సో సింపుల్గా ఈ ఈక్వేషన్ యొక్క మినిమం కనుక్కుంటే మీకు ఈ m అండ్ c వాల్యూస్ వచ్చేస్తాయి. అవునా కాదా? ఇన్ దాట్ వే యూ కెన్ యాక్చువల్లీ ఫైండ్ ఇట్ అవుట్. ఎస్ ఆర్ నో? మేక్ సెన్స్ కదా? ఎలా అన్నా అంటే సి మీరు yi డాష్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ y, m అండ్ c రాయొచ్చు. అంతే కదా, బికాస్ దిస్ ఇస్ ద ఈక్వేషన్. ఎస్ ఆర్ నో? కాబట్టి ఇన్ దాట్ వే వాట్ విల్ హ్యాపెన్ ఈజ్ యూ క్యాన్ గెట్ ఈక్వేషన్, దాన్ని మినిమైజ్ చేసి అంటే డిఫరెన్షియేషన్ అప్లై చేసి ఈక్వల్ 0 చేసి ఆ పాయింట్ కనుక్కొని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వస్తుంది కదా మినిమం. ఆ మినిమం ఏ మనకి బేసిక్గా స్ట్రేట్ లైన్ ఈక్వేషన్. సో దిస్ ఇస్ ద లీనియర్ రిగ్రెషన్ మ్యాథమెటికల్ ఫౌండేషన్ అనమాట. ఈ మొత్తం కాన్సెప్ట్ని మీరు ఒకవేళ పైథాన్లో ఇంప్లిమెంట్ చేయాలంటే కష్టమా కాదా? కష్టమే. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? డైరెక్ట్గా లీనియర్ రిగ్రెషన్ అనే ఒక క్లాస్ని డిఫైన్ చేశారు. ఆల్రెడీ మొత్తం అంతా ఇంప్లిమెంట్ చేశారు అండ్ దాంతోపాటు ఎగ్జాంపుల్ ఇచ్చారు. లెట్ మీ క్లిక్ ఆన్ దిస్. సో ఎగ్జాంపుల్లోకి వెళ్తే ఇక్కడ దే హ్యావ్ అ డేటా సెట్ ఆఫ్ వాట్, అది కూడా వాళ్ళు ఇచ్చారు. సో డయాబెటీస్ యొక్క డేటా సెట్ ఇచ్చిన టోటల్ డేటాని ట్రైనింగ్ అండ్ టెస్టింగ్గా డివైడ్ చేసి ట్రైనింగ్ మీద ట్రైన్ చేసి టెస్టింగ్ మీద టెస్ట్ చేసి ఎంత % ఎక్యురసీ వచ్చిందో కనుక్కొని చెప్పుద్ది అనమాట. సో ఆ కంప్లీట్ కోడ్ని ఇక్కడ మీకు ఇచ్చారు. linear.model.linear regression అనే క్లాస్లోకి ఏం చేశారు? డిఫైన్ చేశారు. ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుని డైరెక్ట్గా ఈ డాట్ ఫిట్ అనే ఫంక్షన్ని కాల్ చేసి ట్రైన్ చేస్తున్నారు. డాట్ ప్రిడిక్ట్ని వాడి టెస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు ఇక్కడ సూపర్వైజ్ లెర్నింగ్ చూస్తే కేవలం లీనియర్ మోడల్స్లో యూ హ్యావ్ 18 ఎగ్జాంపుల్స్, 18 మోడల్స్ యాక్చువల్లీ. ప్రతి మోడల్కి ఎగ్జాంపుల్ ఉంటుంది. ఓకే, ఆ విధంగా డిఫరెంట్ మోడల్స్కి డిఫరెంట్ సబ్ టైప్స్, ప్రతిదానికి మ్యాథమెటికల్ ఫౌండేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎగ్జాంపుల్ ఉంటుంది. దీనివల్ల మీ మెషిన్ లెర్నింగ్ జర్నీలో మీకు చాలా హెల్ప్ అవుతుంది గైస్. నేను సొంతంగా ML నేర్చుకుంటున్నప్పుడు నా బీటెక్ సెకండ్ ఇయర్లో ఐ యూస్డ్ scikit-learn ఓన్లీ.
ఓకే, ఎందుకంటే సైకిట్ లెర్న్ వల్ల ఏమవుద్ది అంటే ఎప్పుడైనా సరే మీరు మ్యాథ్స్ నేర్చుకుంటూ ఉంటే మీకు ఆ కాన్ఫిడెన్స్ రాదు నాకు ఎంఎల్ వచ్చని చెప్పి. బట్ యాక్చువల్ మ్యాథ్స్ నేర్చుకున్నాక ఇంప్లిమెంట్ చేయకుండానే డైరెక్ట్గా మీకు మోడల్ ఉంది కాబట్టి నేర్చుకున్న మ్యాథ్స్ని ఒకవేళ ట్రై చేస్తే దానికి ఆన్సర్ వస్తే మంచి మంచి ఎక్యురసీలు వస్తే ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది, నాకు కూడా ఎంఎల్ వచ్చేస్తుంది, నాకు కూడా మెషిన్ లెర్నింగ్ వచ్చేస్తుందని చెప్పి. దట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్. గాట్ ఇట్? అర్థమైందా? ఒకవేళ హెల్ప్ అయి ఉంటే డెఫినెట్లీ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.